రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. జనగాం జిల్లా ఓబులకేశవపురం గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజంగానే అసలు అత్యంత హృదయ విదారకమైన ఘటన. ఒక భార్య భర్తని తన అఫైర్ గురించి క్వశ్చన్ చేసినందుకు, నువ్వే నన్ను నిలదీస్తావా, అసలు నీతో నాకు అవసరమే లేదు, నీతో ఎలాంటి పని లేదు, నాకు నువ్వు అక్కర్లేదు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేసి నువ్వు వెళ్ళిపోతే నాకు నచ్చిన అమ్మాయితోని నేను హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తాను అని తెగేసి చెప్పడంతో ఏ భార్య కూడా దీనికి ఒప్పుకోదు. సాధారణంగా చరిత్రలోని చాలా అరుదైన కేసులుంటాయి. భార్యకి భర్తకి నచ్చినట్టు భార్య వదిలేసేయడము, ఎన్ని అఫైర్లు పెట్టుకున్నా పట్టించుకోకుండా పిల్లల కోసం జీవితం గడుపుతున్న ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే భార్య ఏదైనా తప్పు చేస్తే అది కడుపులోనే దాచుకుని పిల్లల కోసం బ్రతుకుతున్న మగవారు కూడా చాలా సంసారబద్ధంగా జీవితాలు గడుపుతున్న వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా తెగించి దీనికి వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా హత్యలు చేయడము, వాళ్ళని ముక్కలు చేసి పార్సిల్ చేయడము, ఇంకా ఆడవాళ్ళు అయితే కుక్కర్లలో ఉడికించడం, మగాళ్ళు అయితే డ్రమ్ముల్లో పెట్టడం. సో ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఇంకా వంటగది పలకలు తీసి పలకల కింద కూడా పాతేస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే తమకి కావాల్సిన ఒక స్త్రీ కోసం కానీ ఒక పురుషుడి వ్యామోహంలో పడి ఒక పిచ్చిలోన ఒక మైకంలోన పడిపోయి వీళ్ళు పిల్లల భవిష్యత్తు ఏంటి, అసలు రేపొద్దున్న పిల్లలు ఏమని చెప్పి బతుకుతారు, నా తండ్రి నా తల్లిని చంపేశాడనా, నా తల్లి నా తండ్రిని అతన్ని లవ్వర్ కోసము మర్డర్ చేసేసిందనా, మీ గురించి ఎలాంటి చరిత్ర చెప్పుకోవాల్సిన పరిస్థితులు పిల్లలకు కల్పిస్తున్నారు అని అంటే ఇది మరీ దారుణమైన ఘటన. అడిగిన పాపానికి భార్య అడిగింది, మాట్లాడింది, ఇది వద్దు అని వారించింది, మనకు పిల్లలు ఉన్నారు మనం సంతోషంగా ఉందామని అడిగింది. అయినా కూడా కాస్త కూడా అంటే అన్నేళ్ళు సంసారం చేసి పిల్లల్ని కన్నా ఆ మనిషికి కొద్దిగా కూడా ఏ కొసాన కూడా ఎక్కడ కూడా చిన్న అభిమానం కూడా లేదు. ఆవిడ మహిళ, నా కోసం ఓర్చుకుని ఇన్నాళ్ళు ఉన్నది కదా, నేనేదో ఇంకొక మైకంలో పడి ఆమెని పక్కన పెట్టడం తప్పు. అఫ్ కోర్స్ అంటే కొన్ని విషయాల్లో ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అలాగే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు వీళ్ళు చెప్తూనే ఉన్నారు, మీకు నచ్చితే మీరు ఈవెన్ కోర్టులు కూడా చెప్తూ ఉన్నాయి, మీరు సహజీవనం చేయాలనుకుని ఇంకోటైనా సరే చెయ్యండి, కానీ చంపండి అని చెప్పట్లా. మీరు మర్చిపోతున్నది ఏంటంటే చంపండి అనే మాట ఎక్కడా కూడా కోర్టు కానీ ఎవరు కానీ చెప్పట్లేదు. అసలు విషయమే కాదు. కానీ కోర్టుకు విరుద్ధంగా, కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా మీరు సహజీవనం చెయ్యొచ్చు అని అంటే, సహజీవనం చెయ్యాలంటే చంపేయాలి, ఇది పెట్టుకుంటూ ఉన్నారు. దీనికి తగ్గ శిక్షలు పడకే కదా ఇంత ధైర్యం వస్తుంది మీకు. సో ఇది మరీ అన్యాయం. అసలు ఈ అమ్మాయి అడిగింది, ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అక్కడ సదరు మహిళకు కూడా ఆ కుటుంబ సభ్యులకు చెప్పుకుంది, అన్నదమ్ములకు చెప్పుకుంది, ఇలా తప్పు చేస్తున్నాడు వద్దని చెప్తే వినడం లేదు. ఆ పిల్లల గురించి ఒకసారి పిల్లల మొహం చూసి చూడు అని అన్నా కూడా నువ్వు నాకు అసలు అవసరం లేదు అని అంటూ ఉన్నాడనంటే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు, మాట్లాడారు పెద్దలు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. వాళ్ళకి చెప్పినందుకు మరింత గొడవ ఎక్కువగా జరిగింది. మరి ఈ కోపంలోన అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి కొద్ది రోజులు ఉన్నది. తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్నీ ఇచ్చిన తర్వాత దాన్ని వాపస్ తీసుకోవాలి అని అనుకున్న టైంలోని ఇంటికి తాళాలు వేసుకుని ఆయన రావద్దు అని చెప్పి ఆయన ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోవడంతో పోలీసులు చెప్పారు, అమ్మ నువ్వు వెళ్ళు, తాళం బద్దలు కొట్టుకుని నువ్వు ఇంట్లోనే ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం పర్వాలేదని పెద్దలు, ఇంట్లో ఉన్నవాళ్ళు, అలాగే వీళ్ళు కూడా చెప్పడంతో ఆవిడ వెళ్ళి ఆ తాళాలు తీసుకుని అక్కడే ఉంటున్నారట. ఇదంతా మనకి వచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే చెప్తూ ఉన్నాం. సో వీళ్ళు చెప్పడంతో అమ్మాయి ధైర్యంగానే సరే నాకు ఒక ధైర్యం ఉన్నది, నా సంసారం నేను చేసుకోవడానికి నాకు భయం ఎందుకు అసలు అని చెప్పి ఒక ధైర్యం తెచ్చుకొని పిల్లల కోసం ఆవిడ ఇంకా బ్రతకాలి అని అనుకుంది. అదే తప్పు ఆవిడ కూడా చేసుంటే సహించగలుగుతాడా ఏ భర్త అయినా? సహించలేకే కదా ఈ మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. మరి నువ్వు చేసిన తప్పే నీ భార్య కూడా చేసి ఎవరినో తెచ్చుకొని నేను వాడితోనే ఉంటాను, పిల్లల్ని మధ్యలో ఎక్కడో వదిలేసి నాకు పిల్లలు కూడా అక్కర్లేదు అని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీ భార్య తప్పు చేయలేదు, ఇక్కడ చేయకుండా పిల్లల కోసమే బ్రతకాలని అనుకుంది. మరి పిల్లల్ని చూసి కూడా కనీసం మనసు లేకుండా ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు. సో వెళ్ళిన భార్యని సరే నేను కాంప్రమైజ్ అయ్యి మాట్లాడతాను అని అనుకోకుండా వచ్చిందని తెలియంగానే అక్కడ రాడ్లు, ఏవో కర్రలు, క్రికెట్ బ్యాట్స్ ఇట్లాంటివి ఏవో సంథింగ్ కర్రలు చెక్కలు తీసుకుని దాడి చేయడానికి వెళ్ళే అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు చితగొట్టి 2 కాళ్ళు విరిచేశాడు, కాళ్ళు చేతులున. ఇప్పుడు అమ్మాయి నిలబడలేని పరిస్థితి, కాళ్ళు 2 కూడా ఎలాడేసి ఉన్నది, కాళ్ళు విరిచేసిన పరిస్థితి. 2 కాళ్ళు విరిచేశాడు, విరిచేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు చేసేది లేక ఇక్కడ ఏడుస్తూ
పెద్ద పెద్దగా అరవడంతోనే చుట్టుపక్కల ఎవరో వస్తే మొత్తానికి పోలీసులు ఫిర్యాదు చేసి ఈ విషయం అంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే మీడియా కూడా కవర్ చేసింది. మీడియా ముఖంగా ఆవిడ మాట్లాడిన విషయాలు కూడా ఇవన్నీ నేను మొదటి నుంచి కూడా ఆవిడ ఏమేం జరిగింది ఏంటి అనేది చెప్పుకుంటూ వచ్చింది. మనం పదే ఈ మధ్యకాలంలో మహిళలు మరీ రెచ్చిపోయి మర్డర్స్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక గుణపాఠాలు కావాలి అని అనుకుంటున్న తరుణంలోని సరే మళ్ళీ మొత్తం మహిళలకి వైబ్ అంతా వెళ్ళిపోవడం ఏంటి, మరి పురుషుల పరిస్థితి ఏంటని పురుషుల ఇది నిలబెట్టాలనుకున్నాడేమో ఈ మహానుభావుడు కొత్తగా మళ్ళీ ఇది చేశాడు. సో దయచేసి ఇవి చెయ్యకండి నాయన అని అంటున్నా కూడా ఇదే చేస్తూ ఉన్నారు. అసలు కాళ్ళు విరిచేయడం ఏంటి, అసలు ఎంత అదే కాళ్ళు నీకు విరిచేస్తే నీ పరిస్థితి ఏంటి? తిరగబడి విరిస్తే ఎంతసేపు చూస్తున్నారు, అసలు ఎలా ముక్కలు చేసి పెట్టేస్తున్నారో, ఎంత సాహసంగా వాళ్ళు అసలు ఎంత కర్కశంగా తయారైపోతూ ఉన్నారు ఆడవాళ్ళు కూడాను. ఒకవేళ అదే పని ఈవిడ కూడా చేసి ఉండుంటే అతని గాడి పరిస్థితి ఏంటి? అసలు లవ్వర్ అని అనుకున్న అమ్మాయి వచ్చి సంసారం చేస్తుందా ఇంతోని కాళ్ళు లేకపోతే? అయ్యో నీకు కాళ్ళు లేవు కదా నేను చూసుకుంటాను నిన్న అని వదిలేసి వెళ్ళిపోతుంది, అదే ఎడంకాలతో తన్నిపోతుంది. భార్య అయితే ఒకవేళ అదే కాళ్ళు నీకు పోయినా నిన్ను కంటికి రెప్పలా కడుపులో పెట్టి కాసుకుంటుంది. భర్త అయినా సరే అంతే. సో మరి ఈ కేసులో మాత్రం నిజంగానే చాలా దారుణం. అదే కాళ్ళు వాడికి విరిచేయండి అంటూ కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అదే కాళ్ళు చేతులు వాడిని కూడా విరిచేయండి, ఏం చేయక్కర్లేదు, విరిచేసి అదే రూమ్లో పడేయండి, అక్కడే ఎలా బ్రతుకుతాడో చూస్తామని కూడా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి అంతే ఉంటుంది. నువ్వా నేనా అనే దానికి వెళ్ళిపోతే ఇక్కడ అసలు మనిషి మానవత్వము, కోర్టులు, చట్టాలు ఇవన్నీ గనక మర్చిపోతే, నిజంగానే మనిషికి మనిషి గనక శిక్ష వేయగలిగితే అసలు ఇలాంటివన్నీ పెరగవు, అసలు చాలా తగ్గిపోతాయి. చట్టం ఒకటి ఉంది కాబట్టి అది అడ్డొస్తుంది కాబట్టి ఆగుతూ ఉన్నారు. నిజంగానే నిజాయితీగా ఉన్నవాడు కానీ తిరగబడినా విజృంభించినా సరే ఎలాంటి శక్తులు కూడా అడ్డుకోలేవు అసలు. సో అది లేకే కదా ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఇలా ఈ రకంగా చంపడము, కాళ్ళు చేతులు విరిచేయడము, మెడలు విరిచేయడము, చెవుల్లో విషాలు పోయడము, పోసి చంపేయడము. మరి ఇతనికి ఎలాంటి శిక్ష వేస్తుంది కోర్టు తెలీదు. పోలీసులు ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. అమ్మాయి బాధ అంతా కూడా విని పిల్లల నుంచి కూడా అందరి నుంచి కూడా వాళ్ళు ఎవిడెన్స్లు సేకరించుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైనా కూడా అమ్మాయి నడవలేని పరిస్థితి. మరి ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి నడుస్తుందా నడవదా, కాళ్ళు విరిచేయడం వల్ల ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు ఎన్నాళ్ళు పడుతుంది, అసలు నడగలుగుతుందా లేదా అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తానికి అమ్మాయి జీవితాన్ని పాడు చేసేసాడు ఇంకో అమ్మాయి మోజులో పడే. సో ఏమైనా అసలు ఆలోచిస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు ఏంటి, అసలు ఒకదానికి పెంచడానికి ఒకదాన్ని జీవితాన్ని గడపడానికే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇప్పుడున్న గడ్డుగాలంలో. సో ఇంకా బలాదూర్లు ఇంకొకటి కావాలి వాళ్ళ చుట్టూ తిరుగుతూ భార్యల్ని హింసిస్తూ అలా అని పోనీ ఏమైనా కరెక్ట్గా మీరు ఇద్దరిని చూసుకోగలుగుతారా అంటే అది చేత కాదు. మరలా అది చేత కాకుండా ఉన్న భార్యను విడిచిపెట్టేసి ఇంకొక ఆవిడ కోసం మీరు ఇలాంటి త్యాగాలు చేస్తూ మళ్ళీ ఆవిడేమేనంటే మళ్ళీ ఎక్కడికి వస్తూ ఫుట్బాల్ లాగా ఆ కోర్టులోని ఈ కోర్టులోని మీరు అటు ఇటు పడతా ఉండండి, మధ్యలో మీ కాళ్ళు విరగొట్టాలి ఫస్ట్ ఇలా చేస్తున్న వాళ్ళు. సో దయచేసి సంసారాలు పాడు చేసుకోకండి అని నిపుణులు అయితే అంటూ ఉన్నారు. అలాగే నిజంగానే ఇలాంటి కేసెస్ రోజు రోజుకి చాలా దారుణంగా ఉన్నాయి. మనుషులు నిజంగా దారుణంగా తయారైపోతూ ఉన్నారు. దయచేసి ఇట్లాంటివి చేయడం తగ్గాలని కోరుకుంటూ ఉన్నాము. ఇక ఎప్పుడు తగ్గుతాయి ఏంటనేది మాత్రం రోజు రోజుకి ఇవి అన్నే కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. సో దీని గురించి కాళ్ళు విరిచేశాడు, అమ్మాయి జీవితం పోయింది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి, ఇతను ఉంచుకున్న ఆమె చూస్తుందా, భార్య చూస్తుందా, భార్య పరిస్థితి కాళ్ళు విరిస్తే ఇప్పుడు ఆవిడ ఆ పిల్లల్ని ఎట్లా సాకుతుంది, అసలు ఎలా వాళ్ళకి స్నానాలు చిన్న పిల్లలు వాళ్ళిద్దరూ, వాళ్ళ మొహం చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు అలాంటి పిల్లలు ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్తారు, ఏం చేసుకుంటారు, వాళ్ళు ఏం చేసుకోగలుగుతారా తల్లి లేకుండాను? అంత నిర్దాక్షిణ్యంగా చేసిన అలాంటి వాడిని అసలు విడిచిపెట్టకూడదనే ఎవరికైనా సరే మేము కూడా మనుషులమే, అసలు మాకు కూడా ఉంటుంది ఆ కోపం బాధ. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.